వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే కుష్కా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా ఎమ్మీగా కేవలం 10 నిమిషాల్లోనే మనం చేసుకోవచ్చు. ఇది వెజిటేరియన్స్ కూడా చాలా హ్యాపీగా ఈ కుష్కా చేసుకోవచ్చు. అలాగే ఈ రెస్టారెంట్స్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోయినంత టేస్టీగా ఉంటుందండి. సో ఎలా చేయాలంటే కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ అలాగే నూనె కొంచెం వేడయ్యాక దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు, స్టార్ అనాస్, స్టోన్ ఫ్లవర్ వేసుకొని దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలి. ఏ కుష్కాకైతే మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగితే బాగా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా ఇలా తరిగేసి దీన్ని కూడా కొంచెం వేగనిచ్చాను. సో ఇలా వేగాక మనకి ఉల్లిపాయలంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేదాకా వేగాక దీంట్లోకి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని పుదీనా వేసుకున్నాక ఇదంతా బాగా నూనెలో వేగాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని బిర్యానీ మసాలా, నేను ఇక్కడ రెడీమేడ్ బిర్యానీ మసాలా తెచ్చానండి. సో మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, లేకపోతే హోమ్మేడ్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ లేకపోతే మనం జల్దీ రోజు వండే సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి చాలా జెంటల్గా దీన్ని ఒకసారి తిప్పుకోవాలండి. బియ్యం విరిగిపోకుండా మెల్లిగా తిప్పుకొని 2 గ్లాసుల రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోసాను. గుర్తుంచుకోండి, 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ చాలండి. ఒక విజిలే చాలు. మూసేసి నేను ఒక విజిల్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో. తర్వాత దించేసి అలాగే కొంచెం ప్రెషర్ ఆగిపోయే వరకు పెట్టేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా కేవలం 10 నిమిషాల్లోనే ఈ కుష్కా రెడీ అయిపోయిందండి. సో మీరు క్యారియర్స్ కానీ పిల్లల లంచ్ బాక్సెస్ కానీ బ్యాచులర్స్ కానీ చాలా ఎమ్మీగా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రైతా, ఉల్లిపాయలు జస్ట్ ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే ఎంతో